సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎలివేటెడ్ కారిడార్ బాధితులు ఆందోళనకు దిగారు. కారిడార్ నిర్మాణంలో భాగంగా ఆస్తులు కోల్పోతున్న బాధితులకు సరైన నష్టపరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. 1300 మందికి సమాన పద్ధతిలో నష్టపరిహారం చెల్లించాలి అంటూ ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ బాధితులు ఆందోళన బాట పట్టారు. ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పనుల్లో భాగంగా ఆస్తుల కోల్పోతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో తమకు సరైన నష్టపరిహారం కల్పించకపోతే కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి. ప్యారడైజ్ నుంచి మొదలుకొని కోంకుంట వరకు మొత్తం కూడా దాదాపు 18 కిలోమీటర్ల మేర ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఏదైతే ఆస్తులు కోల్పోతున్నటువంటి వారందరూ కూడా ఏదైతే తమకు ఇటు ప్రభుత్వం సరైన నష్టపరిహారం అందించట్లేదంటూ కూడా ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటికీ ఇటు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జేఏసీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, ప్రధానంగా ఈ రోజు ఆందోళన చేయడం వెనుక డిమాండ్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రహదారి బాధితులపై సౌదితల ప్రేమ చూపిస్తుంది. ఎందుకంటే మేము 2 సంవత్సరాల నుంచి కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్స్కి ఇంతవరకు కూడా వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మేము అప్పటి నుంచి కూడా 200 ఫీట్లు వద్దు 100 ఫీట్లు ముద్దని చెప్పడము, అది పట్టించుకోలేదు. మరి అదే కాకుండా రీసెంట్లీ ఇప్పుడు మనం 2 నెలలను చూస్తున్నాము. తుమ్కుంట ప్రాంతంలో కార్డు వాల్యూ 10,600 ఉంటే వాళ్ళకి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. సంతోషం, కాదంటలేము. మరి మిగతా విక్రమ్పురి, కార్ఖానా, లోత్కుంట, తిరుమలగిరి, అల్వాల్ ఈ ప్రాంతాలలో కూడా సరైన అక్కడ కార్డు వాల్యూ ప్రకారము వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది. ఒకరన్నారు 5 లక్షలు కావాలంటే 5 లక్షలు ఎవరు అడిగారు? 5 లక్షలు అడగలేదు. మేము అడిగింది తుమ్కుంటలో 10,600 ఉంటే వాళ్ళకి ₹1,00,000 ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా 51,000 దాని రేషియోలో ఏమంటుంది తప్ప మేము ఎక్కువ అడగట్లేదు. సో మీ ద్వారా నేను ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరు కలెక్టర్ గారితో చర్చించి, ఆల్రెడీ మేము ఎన్నోసార్లు కలెక్టర్ కలిసాము, డిప్యూటీ కలెక్టర్ కలిసాము, ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు. మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటి తెలియజేస్తున్నాను, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము. మీరు ఎప్పుడైనా పిలిస్తే మాట్లాడతాము. మాకు ఒకటే నినాదం, కంపెన్సేషన్ విషయంలో ఒకరికొకరికి ఇంకొకరు అన్యాయం చేయకూడదని చెప్తున్నాను. మా అందరికి కూడా సరైన కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఎంతమంది బాధితులు ఉన్నారు? ఇప్పటివరకు ఎంతమందికి ఏమైనా నష్టపరిహారం అందించారా? మన ఈ ఎలివేటెడ్ కారిడార్ అనేది మన జిమ్ఖానా గ్రౌండ్ నుంచి తుమ్కుంట వరకు 18.3 కిలోమీటర్లు ఉంటుంది. మరి సుమారు 1300 ప్రాపర్టీలు ఉన్నాయి. అందులో మన హైదరాబాద్ కలెక్టర్ కొంత వస్తుంది, మెడికల్ కలెక్టర్ కొంత వస్తుంది. మరి ఇప్పటివరకు 600 పై చిలుకుగా కేసు నమోదు చేయడం జరిగింది. కొంతమంది తుమ్కుంట సెటిల్ అయిపోయాక ఆల్మోస్ట్ మ్యాక్సిమం 95% అక్కడ అందరూ కూడా నష్టపరిహారం తీసుకున్నారు. మా మిగతా వాళ్ళందరూ కూడా అదే విధంగా న్యాయం జరగాలని కోరుతున్నాము. మనం చూడొచ్చు, ఏదైతే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా న్యాయంగా ఏదైతే చెక్కులను ఇస్తున్నారు, నష్టపరిహారం ఇస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. అందరికీ ఒకే విధంగా నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ప్రధానంగా ఏదైతే ఇటు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం దాదాపు 1200 మంది పైగా ఆస్తులు కోల్పోతున్నారు. వారందరికీ కూడా సరైన నష్టపరిహారం అందించాలంటూ కూడా ప్రధానంగా ఇటు రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ బాధితులు ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు.